మీకు గుర్తుందా కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో ఎన్ని ప్రాణాలను నష్టపోయామో? ఇప్పుడు కూడా దేశం మరో సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. మధ్య ప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం మన దేశంలో గ్యాస్ కొరతను మరింత పెంచింది. యుద్ధం కొనసాగితే కరోనాకు మించిన కష్టాలు తప్పవా? క్యూ లైన్స్ ఒకప్పుడు నీటి కోసం, కరోనా టైంలో వ్యాక్సిన్ కోసం, ఆక్సిజన్ సిలిండర్ కోసం క్యూ లైన్లలో పడిగాపులు పడ్డాం. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఎక్కడో ఇరాన్, అక్కడ బాంబులు పడితే మన వంటిల్లు వణుకుతోంది. అక్కడ మిసైల్స్ కురిస్తే మన ఇంటిపై గ్యాస్ బాంబులు పడుతున్నాయి. ఇరాన్ యుద్ధమేమో గాని భారత్పై గ్యాస్ బండ మాత్రం చాలా బలంగా పడింది. కారణం మన గ్యాస్ సరఫరా 80% దిగుమతులపైనే ఆధారపడింది కాబట్టి, 90% సరఫరా గల్ఫ్ కంట్రీస్ నుంచే వస్తోంది కాబట్టి, 80 నుంచి 90% హర్ముజ్ జలసంధి గుండానే గ్యాస్ వస్తోంది కాబట్టే మనకి కష్టాలు. దేశంలో సంవత్సరానికి సుమారు 31 మిలియన్ టన్నుల ఎల్పీజీ వినియోగం జరుగుతోంది. ముఖ్యంగా హోటల్స్, ఆటోమొబైల్, గ్లాస్, సిరామిక్, రవాణా వ్యవస్థ, కార్ల పరిశ్రమ, ఇలా ప్రతి రంగం గ్యాస్ తో లింక్ అయి ఉంది. గ్యాస్ కొరత కారణంగా పరిశ్రమలన్నీ మూతపడే పరిస్థితికొచ్చాయి. ఇప్పటికే బెంగళూరులో హోటల్స్ కు బీగాలు పడ్డాయి. చెన్నైలోనూ, హైదరాబాద్లోనూ ఇదే పరిస్థితి. ముంబైలో ఇప్పటికే 20% హోటళ్లు మూతపడ్డాయి. ఇలాగే కొనసాగితే 50% వరకు షట్డౌన్ అవుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీ, కోల్కతా నగరాల్లోనూ గ్యాస్ కొరత తీవ్రమైంది. సిఎన్జి కొరతతో రవాణా సంస్థలపైన ప్రభావం పడింది. గ్యాస్ కొరత నివారించాలని హోటల్స్ అసోసియేషన్ కేంద్రానికి లేఖ రాసింది. మరోవైపు విశాఖలో ఇప్పటికే బ్లాక్ మార్కెట్ దందా మొదలైంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ దాదాపు 1000 రూపాయలు అదనపు రేటుతో కొనాల్సొస్తోంది. ఇప్పటికే అధికారికంగా డొమెస్టిక్ సిలిండర్ పై 60 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ ధర 114 రూపాయలు పెరిగింది. ఇదే అదనుగా బ్లాక్ మార్కెట్ జడలు విప్పుకుంటోంది. దీంతో దేశవ్యాప్తంగా వంట గ్యాస్ టెన్షన్ పట్టుకుంది. డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సరఫరాలో కోతలు పడ్డంతో ఇప్పటికే పలు నగరాల్లో సరఫరా తగ్గిపోయింది. దీంతో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై ప్రజల్లో భయాలు మొదలయ్యాయి. కొన్ని చోట్ల గ్యాస్ ఏజెన్సీల ముందు ప్రజలు క్యూ లైన్లలో నిలబడే పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ కొరత కారణంగా యూరియా ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. యూరియా ఉత్పత్తికి ఎల్ఎన్జీనే కీలకం. ప్రస్తుతం భారత్లో వేసవి పంటల సీజన్, ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. 60% దిగుమతుల ద్వారానే డైఅమోనియం ఫాస్ఫేట్, డిఏపీ వస్తోంది. ఇప్పటికే గుజరాత్లో యూరియా పరిశ్రమకు 60% గ్యాస్ సరఫరాను గెయిల్ తగ్గించింది. ఇది ఉత్పత్తిపై ప్రభావం చూపనుంది. అలాగే గుజరాత్లోని సిరామిక్ యూనిట్లపైన గ్యాస్ ట్రబుల్ మొదలైంది. గ్యాస్ లేకుండా సిరామిక్ పరిశ్రమ నడవడం అసాధ్యం. గ్యాస్ నిల్వలు తగ్గిపోతున్న కొద్దీ ఫ్యాక్టరీలు కూడా ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. మోర్బీలో 120కు పైగా సిరామిక్ యూనిట్లు మూతపడ్డాయి. గుజరాత్లోని ప్రొపేన్ గ్యాస్ సరఫరాను సగానికి సగం తగ్గించారు. ఇవే పరిస్థితులు ఇలాగే కొనసాగితే వేల మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడున్న పొజిషన్లో చాలామంది అడుగుతున్నారు. మా కస్టమర్స్కే సప్లై చేయడానికి మేము కూడా లేవు. మాకు తెలిసి 2-3 రెస్టారెంట్లు మావే మూసేశారు. సప్లై అయితే మాత్రం 100% లేదండి. బ్లాక్ మార్కెట్ ఏవైనా ఈ రోజు అవుతుంది అంటే దానికి కారణం కస్టమరే తప్ప ఏ డిస్ట్రిబ్యూటర్ కానీ, ఏ బాయ్ కానీ బుక్ చేయడానికి కానీ ఏమీ ఎటువంటి ఛాన్సెస్ -1% కూడా లేదు. గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం నేచురల్ గ్యాస్ ఆర్డర్ 2026ను అమల్లోకి తెచ్చింది. అలాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల క్రమబద్ధీకరణపై కేంద్రం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. రీప్రయారిటైజ్ చేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతానికి ప్రాధాన్యతా క్రమంలో గ్యాస్ సరఫరాకు ఆదేశాలిచ్చింది. నౌకల నిలిపివేతతో సోమవారానికి దేశంలో 40 భారీ క్రూడ్ క్యారియర్ల కొరత ఏర్పడింది. అలాగే పార్లమెంట్లో ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశంలో నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభంతో పాటు पेट्रोलियम ధరలపై సమావేశంలో చర్చించారు. नया इशू शुरू हो गया सब जो गैस का प्रॉब्लम चल रहा और रमज़ान की हद तक 24 आवर्स होटल्स खुले रहते, रिक्वायरमेंट भी एकदम बढ़ जाता, रमज़ान में खाने वाले कंज्यूमर भी बढ़ जाते. इसमें एक नया इशू हो गया. हम जितने पैसे देना चाह रहे हैं हम पैसे देने को तैयार हैं, मगर गैस की सप्लाई नहीं हो रही हमारे पास. ప్రస్తుతానికి డొమెస్టిక్ సిలిండర్ల కొరత లేకపోయినా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై మాత్రం ఆంక్షలు అమలవుతున్నాయి.